మిక్కిలి ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చారు. దైవ క్రమములో మీ అందరి భయభక్తులతో ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. అయోగ్యుని, అపాత్రునైన నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి. నా సొంత తలంపులు, ఆలోచనలు దూరపరచండి. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ అధీనములో నన్ను భద్రపరిచి మీ ఆత్మ కుమ్మరింపును నాకు ఇచ్చి మీ యొక్క నోటి బూరగా మాత్రమే నన్ను వాడుకొని వచ్చిన వారందరూ ఏ ఆత్మీయ అక్కర్లు కలిగి వచ్చారో, ఏ నిరాశల్లో దుఃఖాల్లో ఉన్నారో వారిని ఓదార్చమని, ఓదార్చేది మీరే అని, మేము కాదని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. దయగల ప్రభువా, కనికరించి మీ కృపను మాకు బయలుపరచండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము మా హృదయాలను కడిగి పవిత్రపరుచుకొని మీ వాక్యమనే ఉదక స్నానం చేత శుద్ధీకరించుకొని నాయన మరి సంతోష ఆనందములతో మిమ్మల్ని స్తుతించు భాగ్యాన్ని ఈ ఉదయకాలంలో సార్వత్రిక సంఘం, హెబ్రోన్ అనుబంధ సంఘాలు అన్నింటితోనూ, ఇండియా, ప్రపంచ దేశాలన్నింటిలోనూ, పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతల సమూహముతోనూ మేము కూడా మీ సన్నిధిలో ఉత్సహించి ఆనందించి మిమ్మల్ని గణపరచు భాగ్యాన్ని అనుగ్రహించమని వాక్యాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదవండి. అందరం కలిసి చదువుదామండి. 12-13 వచనాలు అందరం కలిసి. పూర్వమందు దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని చదివామంటే మనమందరం కూడా పూర్వం ఎటువంటి వారము? నేను, నువ్వు అందరం కలిసి పూర్వము దూషకులం, హింసకులం, హాని చేసేవారం. తర్వాత అలాంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంట? తన యొక్క పరిచర్యకు నియమించాడంట. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. దూషకులు, హింసకులమైన మనలను ఆయన తన పరిచర్యకు మరి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. మరలా ఏంటి? మనం ఎటువంటి వారం? అపనమ్మకస్తులం, ఎందులో కూడా నమ్మకత్వం లేని వారం. అటువంటి నిన్ను నన్ను కూడా ఆయన మనల్ని నమ్మకస్తులుగా ఎంచాడా లేదా? దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఎవరైనా, నేను గొప్ప ప్రొఫెసర్ అని చెప్పడంలే, మన సంఘంలో వాక్యం చదివితే సహోదరుడు కానీ సహోదరుడు కానీ యవనస్తులైన బిడ్డలు కానీ మెల్లగా ఒక్కొక్క పదం విడదీసి, స్పేస్ ఎందుకు ఇచ్చారు? ఆగాలని. కంటిన్యూ చేయొచ్చు కదా. అట్లా లేకుండా చక్కగా చదువుదాం. మీరందరూ బాగా చదువుతున్నారు. అర్థమయ్యే రీతిలో, చదువురాని వాళ్ళకు మనం చదివితే చక్కగా అర్థం కావాలా, ఆ రీతిగా మనం చదవాలి. మనం అందరం కూడా చదవండి. 4వ వచనం. ఎవరంట? ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఆయన శిష్యుల్లో ఒకడు ఏం చేశాడంట? మరి 5వ వచనం చదువు. ఎంత ప్రేమ బీదల మీద! ఎవరికి? చాలా ప్రేమ కదా. ప్రేమ ఉందా లేదా? మీరే చెప్పండి. లేకపోయినా మాటలు ఎట్లుంటాయి చెప్పండి. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదనను. ఎంత ప్రేమో! ఆడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఉండగా మనం ఎందుకు మాట్లాడాలా? మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏం చేసింది ఇక్కడ?
మరియా ఏం చేసిందంటే 3వ వచనం చదవండి. పూయించుకున్న ప్రభువు మౌనంగా ఉన్నాడు, అవన్నీ చేయించుకుంటున్నాడు. ఈయనకేం తొందర వచ్చింది? ఈ అత్తరు ఎందుకు ఇట్లా వేస్ట్ అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన మరి ఏం చేసింది? యేసు ఆ అత్తరు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. తనకు స్త్రీకి ఘనత మరి ఆ యొక్క తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడినాయి. తన యొక్క శరీరాన్ని కప్పుకునేదానికి ఘనతగా కిరీటంగా దేవుడు ఇచ్చాడు. ఆ తల వెంట్రుకలన్నీ యేసుక్రీస్తు పాదాలకు పూసిన అత్తరును తుడిచిందామా. నేనేమి కాను ప్రభువా, నేనేమి కాను. అంతకు మునుపు దుఃఖముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల చెంత ఎంత నమ్మకంగా ఉందో, అయితే ఇప్పుడు ఆమె నేనేమి కాను ప్రభువా, దౌర్భాగ్యురాలిని ప్రభువా అని తన జీవితయాత్రలో తాను తలంచుకుంటూ వచ్చింది. రండి, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఒకసారి సహోదరులు, ఒకసారి సహోదరులు క్రమాన్ని పాటించండి. అందరం సిద్ధపడాలి, సంఘమంతా సిద్ధపడాలి. యవనస్తులైన బిడ్డలకు కూడా అవకాశం ఇచ్చేటట్లు పెద్దలైన వారు చదవద్దని నేను అంటాంలా. యవనస్తులు మీరు సిద్ధపడాలా. రెఫరెన్స్ చెప్పిన వెంటనే టకా తీసి ఇటు బ్రదర్స్ కానీ అటు సిస్టర్స్ కానీ, నా ప్రియ సహోదరుడా సహోదరి, మన సంఘం ఆ రీతిగా అభివృద్ధి చెందాల. చక్కగా చదవండి. 10:39 సిస్టర్స్ చదవాలి ఇప్పుడు. కాబట్టి మార్తా అనే సహోదరి మొదటి వచనంలో చూస్తే, మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను, ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె ఏం చేస్తుందంట? చదవండి, అందరం కలిసి చదువుదామా? 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి ఆయన యొక్క బోధ వినేదానికి మార్తా యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు వింటూ ఉంటే, మార్తా ప్రభువైన యేసుక్రీస్తు వారికి విపరీతమైన వంటలని చేసి పెట్టాలని ఆమె చింత ఆమెది, ఈమె చింత ఈమెది. అయితే ఆ పనుల్లో కష్టమైపోయింది మార్తాకు. 40వ వచనం. కాబట్టి ఆమె కష్టపడి పని చేస్తుంది. పని కొంచెం కష్టమైపోయింటుంది. ఇట్లా చూస్తే ఎట్లుంది? మరి నెమ్మది కూర్చొని ఒకవేళ ఫ్యాన్ వేసి ఉంటారేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది నా ఫ్యాన్ ఎక్కడ ఉన్నాయిలే. ఆ చల్లగా ఆయన కాడ కూర్చొని పాదముల చెంత ఆయన వాక్యం చెప్తే వింటా ఉంటే ఏమో కోపం వచ్చేసింది. ఇంట చేర్చుకొని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఆయన కొరకు నేను వంటలు ఇవన్నీ సిద్ధపరుస్తుంటే, ఈమె చూడు చక్కగా పోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని అన్ని మాటలు వింటా ఉంది. పనిలో సహాయం చేయొచ్చు కదా, తర్వాత ఇద్దరం కలిసి వినొచ్చు కదా అనే బాధ ఉందో ఏమో మార్తాలో. ఆ మాట అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? బ్రదర్స్ 41 బ్రదర్స్ కాబట్టి ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. 2 ఫుట్నోట్లో 2 అని ఏం రాశారు? అవసరమైనవి కొన్నియే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్తాతో ఆ విధంగా చెప్పాడు. మరియా వినే ఆ బోధ సరి అయిందే, క్రమమైందే అని ఆమెకు సపోర్ట్ చేశాడు. అలాంటి మరియా ఎంత ప్రభువుని మరి ఎంతగా ప్రేమించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి తమ యొక్క తమ్ముడు రోగి అయినప్పుడు ఎంతగానో మరి ఆమె దేవుని యొక్క మరి పాదాల దగ్గరికి మరి రోగి అయినప్పుడు సమాచారం పంపించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. తొందరగా మనం ముందుకు సాగలేం, లేకపోతే చదవాలా. ఎవరో ఒకరు ఇంకా జాంకులు అట్లా చెప్పాల్సిన ఆంక్షలు లేవు.
అతని అక్క చెల్లెని ఇద్దరూ కలిసి, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణ కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందని. ఇదంతా మనకు తెలుసు. అతను చనిపోయాడు, భూస్థాపన అవుతా ఉంది. ఆ భూస్థాపన కన్నా వస్తాడనుకుంటే భూస్థాపనకు కూడా రాలే. మార్తా మరియాల కోపం వస్తుందా రాదా చెప్పండి? వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వంటలు చేసి పెట్టారు, ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టారు. ఇన్ని చేసి పెట్టిన తర్వాత, మా తమ్ముడు రోగి అయి ఉన్నాడా బాబు, నువ్వు తొందరగా వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే మా తమ్ముని రోగం బాగా అవుతుంది. కాబట్టి ఆ ఇరుగు పొరుగు వారు కూడా అంటారు, ఏందమ్మా యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వచ్చేవాడు కదా, మరి ఇప్పుడు మీ తమ్ముడు రోగి అయి ఉన్నాడంటే ఎందుకు రాలే? వాళ్ళకి ఇంకా కోపం వస్తుంటుంది. ఏమోమ్మా మాకు తెలియదు, చెప్పైతే పంపించినాం, ఆయన వస్తే రాని లేకపోతే లేదు. దేవుని చిత్తం ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. మనకు కూడా కోపం వచ్చేస్తుంది. అట్లా విసిగి వేసారిపోయినాం. ఆ తర్వాత సమాధి చేశారు. సమాధి పెట్టిన తర్వాత అప్పుడు ప్రభు వచ్చాడు. ఈ సందర్భం మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మరి 20వ వచనం, యోహాను సువార్త 11:20. ఎందుకు? మార్తా పనులు పెట్టుకుంది. మరియా యేసు పాదాల చెంత ఆయన హత్తుకొని ఆయన మాటలు వినే మరియా ఇప్పుడు మార్తా ఆయన ఎదుర్కొంటూ వెళ్ళింది, కానీ మరియా మాత్రం ఇంట్లోనే కూర్చొని ఉంది. ఎందుకు? కోపం వచ్చిందా రాలేదా? లైన్లలో కూర్చోండి అంటే మీకు కోపం వస్తుందా రాదా? ఈ అంకులకు పనిలే ఏం లేదు, ఎప్పుడు మా మీద పడుతుంటాడు, నెమ్మదిగా మేము ఎన్నో వస్తాడు కూర్చోకుండా అనుకుంటారు కదా, సహజం అది. కానీ దైవ సేవకునిగా మందిర క్రమాన్ని నేను పాటించాలా, మీకు చెప్పాలా. అట్లా లేకపోతే వేరే సేవకులు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏమంటారు, ఏమయ్యా క్రమాన్ని కూడా నేర్పించవా అని సీనియర్ సేవకులు మమ్మల్ని అంటే అప్పుడు మేము ఏం మాట్లాడలేం. కాబట్టి మన మందిర క్రమము ఇవన్నీ కూడా అందరం కూడా కలిసి పాటించాలి. సరే, చాలా సంతోషం. కాబట్టి మనకు కూడా కోపం వస్తుంది రాదా? తప్పకుండా కోపం వస్తుంది. అందుకే మరియా పోలే. అప్పుడు మార్తా వెళ్ళింది. తర్వాత 11వ అధ్యాయం మరి 28వ వచనం. మరియా చూసి మరి మార్త చూసింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఇంతసేపు అయింది, ఎక్కడ మరియా, ఎక్కడ పాదముల దగ్గర అంతగా కనిపెట్టుకుని ఉన్నది కదా, ఇప్పుడు ఏమైపోయింది మరియకు, ఎందుకు రాలా? అప్పుడు సహోదరి గమనించింది, అయ్యో మరియా రాకపోతే ఆమెకు చెడ్డ పేరు వస్తుంది కదా అని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను పిలుస్తున్నాడు అని రహస్యంగా చెప్పింది సహోదరికి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మరియని పిలిచాడా? మార్తను అడిగాడా, అమ్మా నీ సహోదరి ఎక్కడా, పిలు మరియను అన్నాడా? కాబట్టే నా ప్రియ సహోదరుడా సహోదరి, అనేక వంట రూములో పరిచయం చేసిన, మందిరాన్ని ఊడ్చిన ఈ సహోదరులందరూ వారు ఎక్కడున్నా తమ హృదయాన్ని ప్రభువుకు లక్ష్యం చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ ఎదుర్కొనేవారు వారే. చెప్పుల స్టాండ్ డ్యూటా, మైక్ స్టాండ్ డ్యూటా, ఆ తర్వాత వాక్యాలు ఎట్లా, ఆరాధన ఎట్లా, మైక్ ఎట్లా, స్పీకర్ ఎట్లా, అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా, ఈ సిద్ధపాటు పనుల్లో నేను నా మందిరానికి ఉపయోగపడాలా, ఆ టెక్నికల్ వరకు నేర్చుకోవాలా అనే ఉద్దేశం. రూర్కెలాలో ఒక అబ్బాయి, మంచి అబ్బాయి, అన్నీ కరెక్ట్గా సప్లై చేసి ఆ యొక్క యూట్యూబ్లో ఛానల్ అవన్నీ ల్యాప్టాప్ అంతా సెట్ చేసేవాడు. అంత సెట్ చేసి 10th క్లాస్కి వచ్చి ఇంటర్కి వెళ్ళే లోపల ఆ అబ్బాయి పరిస్థితి మారిపోయాడు. మందిరంలో అంతగా సిద్ధపడితే సేవకు తర్ఫీజ్ అవుతాడు అనుకున్నాం. ఆ అబ్బాయి మారిపోయాడు, ఫ్రెండ్స్తో మారిపోయి ఆ తర్వాత తినకూడని పదార్థాలతో నింపుకొని నోరంతా ఆ యొక్క మత్తు పదార్థాలతో స్నేహితులతో ఫ్రెండ్షిప్ అయిపోయి తల్లికి విధవరాలి కుమారుడు మాట వినకుండా అయిపోయాడు. లాస్ట్కి ఎట్లా అయిపోయాడు, మందిరానికి అంతా పెద్దలు అందరూ చెప్పినా ఆ మందిరానికి వచ్చి చేసేవాడు చేయటకుండా. అప్పుడు ఒక దినాన నా కుమారుడు మరి ఆడ 9 గంటలకి అక్కడ రూర్కెలాలో 9 గంటలకు అవన్నీ సెట్ చేయాలా, వీనికి కొంతవరకు తెలుసు, అవన్నీ సెట్ చేయాలని చూస్తుంటే ఉపాధ్యాయమైన కుర్రోడు వచ్చాడు. పక్కింటి చర్చికి పక్కనే హిందువులు, ఆ రేకుల షెడ్ వేసుకొని నిరుపేద కుటుంబాలన్నీ ఉంటాయి అక్కడ. ఆ నిరుపేద ఆ పిల్లవాడు వచ్చాడు. వచ్చి అంకుల్ నేను పెట్టానా అన్నాడు. అరే తుమ్కో ఆతా క్యా? ఆతా అంకుల్ మై దేకా.
भाई साहब जब कनेक्शन देता है ना उसी से मैंने देखा करो रे सब అన్నీ టక 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 పెట్టేశాడు. మైక్ స్పీకర్ ఆన్ చేసి ఇవన్నీ చేశాడు. ల్యాప్టాప్ కూడా చేయలేదు, కానీ మిగతా అన్నీ చేశాడు. కాబట్టి ఉపాధ్యాయులు చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలా, అయితే పెద్దలకు ఆటంకం కాకుండా వానికి క్రమాన్ని నేర్పించాలి. కాబట్టి ఈ రెండు మనం చేయాలా. మరియకు ప్రభు చెప్పాడు అవసరమైంది ఒక్కటే, అయితే వంట చేయకపోతే ప్రభుకు భోజనం పెట్టేది ఎవరు? అవి కూడా అవసరమే. అయితే ఎవరు ఎదుర్కొన్నారు? మార్త ఎదుర్కొనింది, మరియా కోపగించుకొని ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు అక్క తన బాధ్యతను ఏం చేసింది? నాకే కాదు, నా చెల్లికి కూడా ఈ యొక్క యేసు ప్రభు దగ్గరికి రాలేదంటే ఆయన ఎంత బాధపడతాడు. కాబట్టి రాష్ట్రంగా పోయి ఈ యొక్క మరియా యొక్క మొండి గుణం తెలుసు అక్కకు. ఎందుకు తెలియదు? చిన్నప్పటి నుంచి చూసింది కదా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడంటే అప్పుడైనా వస్తుందని రహస్యంగా పిలిచింది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత ఏడ్ చేసింది, అవన్నీ జరిగిపోయా, అయిపోయింది. ప్రభు లేపాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విందు చేస్తున్నారు. లాజరు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మరియా తాను సంపూర్ణంగా తగ్గించుకుంది. విలువైన అత్తరు తీసుకొని వచ్చింది. ఎట్లాంటి దాన్ని నేను, నా ప్రభు నన్ను ప్రేమించి అంతగా నా తమ్ముని రోగం బాగు చేస్తాడనుకున్నా రాలే, భూస్థాపనకు వస్తాడనుకున్నా రాలే. ఆ తర్వాత 2 దినాలు అయిన తర్వాత మరలా వచ్చిన తర్వాత 4 దినాలు అయింది. అప్పటికి 4 దినాల తర్వాత వచ్చి ఎక్కడా నీ తమ్ముడు అంటే, ఇప్పుడు నేను పోతానా? కోపగించుకునే దాన్నే, నా ప్రభుని హింస పెట్టిన దాన్నే, దూషకుణ్ణి ఎన్ని మాటలు అనుకుందో మనసులో. కాబట్టి పూర్వం దూషకులం, హింసకులం, అందరం అట్లాంటి వాళ్ళమే అని ఏడుస్తూ ఉన్న ఆమెను ఎప్పుడు అక్క పిలిచి వెళ్ళి ఆ పరిస్థితులు చూసి లాజరు బయటికి రా అంటే యేసు కూడా కన్నీళ్ళు విడిచాడు. తమ్ముడిని తిరిగి సజీవునిగా అసాధ్యం చరిత్రలోనే మిగిలిపోయింది వారి కుటుంబం. అక్క, చెల్లి, తమ్ముడు, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఆ కుటుంబాన్ని దేవుడు అంతగా ఘనపరిచాడు. ఆ ప్రభు మరియ హృదయాన్ని సంపూర్ణంగా అక్కతో కలిసి చెప్పి ఆ యొక్క తమ దగ్గర ఉండే సంపాదన అంతా ఇచ్చి 300 దేనారాలు సంవత్సరం సంపాదన, 1 దేనారం 1 దినానికి కూలి, ఆ యొక్క 365 దినాలు సంవత్సర డబ్బంతా పెట్టి అత్తరు తీసుకొని వచ్చి ఎక్కడ పోసింది? తలపైన కాదు. దౌర్భాగ్యులం ప్రభువ, మేము ఎన్నిక రాని వారం ప్రభువ, ఒక్క మాటకే కోపగించుకునేవారం ప్రభువ, తిట్టుకునేవారం ప్రభువ, దయతో నన్ను క్షమించవా? ఆయన పాదాల చెంత వింటా ఉన్నది. ఆయన పాదాలకు అంత విలువైన అత్తరు పూసింది. తన తల వెంట్రుకలతో గర్విష్టి దాన్ని ప్రభువ క్షమించిన ఆయన ఆ పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచింది. శిష్యులు ఎవ్వరు మాట్లాడలే. యూదా కోపం వచ్చిందా రాలేదా? ఏమన్నాడు? ప్రభు మౌనంగా అంటే నీకెందుకయ్యా, నీకెందుకు? ఆడ లేడాన్ని బోధకుడు, ఆయన ఉండేటప్పుడు నువ్వు మాట్లాడతావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మీరెవరైనా ఒక క్రమాన్ని నేర్చుకోండి. మేమున్నా ఇక్కడ లేకపోయినా, ఏ దైవ సేవకుడైనా, మనం అందరం కూడా దేవుని మందిరంలో ఎంటర్ అయిన తర్వాత దేవుని ప్రసన్నత మందిరం చుట్టూ ఉంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ప్రవక్త అయిన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా, ఎక్కడ? అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. దేవుని యొక్క చొక్కాయి అంచులు దేన్ని నిండుకున్నాయి? ఈ దేవాలయమును నిండుకున్నాయి ఆయన చొక్కాయి అంచులు. ఇక్కడ నేను కానీ నీవు కానీ కేకలు వేయటం కానీ గట్టిగా మాట్లాడటం కానీ జరగకూడదు. ప్రతి కుటుంబం, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి తమ కుటుంబ సభ్యులను నోరు మూయించుకోవాలా, గొంతు పట్టుకోవాలా, అంతే. క్రమాన్ని నేర్పించాలి. ఎప్పుడు నేర్చుకుంటాం మనం? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక తిట్టి ఇక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆ మైక్ ఇక్కడదా, ఈ మైక్ అక్కడదా, ఈ కనెక్షన్ ఇట్టి, అది ఇట్టి, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. దేవుని చొక్కాయి అంచులు మందరం అంతా నిండుకొని ఉన్నాయి. ఆ ప్రభువు ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి మనం భయపడాలి ఆ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత. అందుకు దేవుని మందిరంలో సహోదరులు కానీ సహోదరులు కానీ శబ్దాలు రాకూడదు. మౌనంగా క్రమానుసారంగా బయటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం,
ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ చొక్కా అంచులు నిండుకొని ఉన్నాయి దేవాలయాన్ని. కాబట్టి ఇక్కడ మరియా తాను తన మనసులో ఏ దేవాలయంలో దూషించింది? మరియా దేవాలయమా కాదా? 1 కొరింథీ 3:16 చదవండి త్వరగా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరగరా? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన హృదయము దేవునికి ఆలయంగా ఉంది. అయితే ఈ ఆలయంలో సాటి సహోదరుని గురించి కానీ సహోదరిని గురించి కానీ మనం ఏదైనా మాట్లాడాలంటే భయపడాలి. ఎందుకు? ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని, ఎంత గొప్ప ధన్యత! మనం దాన్ని బట్టి సంతోషంతో గంతులేయాలా. అరే, నేను లోకములో ఉండేవారు లాంటి వాడిని కాను, దేవుని చొక్కాయి అంచులు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రభువుకు మహిమకరంగా ఉంటాయి నా మాటలు, నా తలంపులు, నా చూపులు, నా క్రియలు. ఇంతకు మునుపైతే నేను అలాంటి వాడిని కాను. మునుపు అలాంటి వాడిని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1 పత్రిక 12వ వచనం చదవండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనై ఇంటిని కాబట్టి అటువంటి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు, అటువంటి నన్ను నమ్మకమైన దానిగా ఎంచాడు. కాబట్టి అందుకు నేను మరి ఎంతో ధన్యులం. ఆ ప్రభువు నిన్ను నన్ను నా పిల్లల్ని అట్లా అనొద్దు, వారు నమ్మకస్తులు. డిఎల్ మోడీ గారు ఆయన గొప్ప దైవ సేవకుడు కాకముందు సండే స్కూల్లో టీచరు పాఠం చెప్తూ మత్తయి సువార్త చెప్పిందంట. మత్తయి సువార్త చెప్తే పాత నిబంధన అంతా తిప్పుతున్నాడంట. నిద్రపోయాడు సండే స్కూల్లో, ఏమీ తెలియని వాడని. పాత నిబంధనలో మత్తయి సువార్త ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు టీచర్ సహాయం చేసింది. ఆ తర్వాత శ్రద్ధగా సండే స్కూల్లో మరి వాక్యాలు ప్రిపేర్ అవుతూ వచ్చాడు. అట్లా వచ్చిన ఆయన తన జీవితంలో దేవుని యొక్క చిత్తములో ఆ యొక్క దైవ వాక్యము చేత మరి ఆయన వాక్యాలు నేర్చుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో మన మందిరానికి పక్కన ఉన్న రోడ్లో నడుచుకుంటూ పోతుంటే ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడంట. అరే, వాక్యం చెప్తున్నాడు, వాక్యంలోంచి వినిపోదామని లోపలికి వచ్చి కూర్చున్నాం. చూస్తే మందిరంలో ఒక్కరు కూడా లేరంట. అక్కడ ఫారిన్లో బెంచెస్ ఉంటాయి, కొంత ఖాళీ ఉంటుంది. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మందిరంలో ఒక్కరు లేరంట. కూర్చొని ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈ సేవకుడు వాక్యం చెప్తుంటే ఎవరు లేరే? వాక్యం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఇద్దరు కలుసుకున్నారు. పాస్టర్ గారు చాలా సంతోషం, ఎవరు నాయన నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? మాటలన్నీ అయిన తర్వాత డిఎల్ మోడీ గారు అడిగారంట, పాస్టర్ గారు ఒక చిన్న డౌటు, చెప్పు నాయన, మందిరంలో ఎవరు లేరే నేను వచ్చేటప్పుడు, మీరు ఎవరికి వాక్యం చెప్తున్నారు అంటే, నాయన ఇదే మాటలు, పూర్వం నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, అలాంటి వాడినైనా నన్ను నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యలో నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా డ్యూటీ నేను చేయాలా, అనుదినము నేను ప్రార్థన చేసుకొని వస్తున్నా, నా టయానికి నేను వాక్యం చెప్పాలా. ఈరోజు దేవుని మహాకృపతో దేవుడు నిన్ను పంపించాడు, నిన్ను బట్టి అనేకులు వస్తారేమో, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడంట. అప్పుడు ఆ మాటను బట్టి డిఎల్ మోడీ నెక్స్ట్ వీక్ అంతా ఆ యొక్క పేద విద్యార్థులను అందరినీ, సండే స్కూల్ బిడ్డలను అందరినీ పోగు చేసి, అప్పుడు మందిరానికి రావాలంటే ప్రవేశ రుసుము ఉండాలంట. ఆ యొక్క ఇంగ్లాండ్లో ఎంట్రన్స్ ఫీజు కట్టాలి, ఫీజు కడితేనే మందిరంలోనికి అలవ చేస్తారు. ఇప్పుడు ఈయన పనిచేసే ఆ యొక్క జీతంలో నుంచి డబ్బులు కట్టి పేద విద్యార్థులను అందరినీ వారందరినీ తీసుకొని వచ్చాడు. ఈ పాస్టర్ గారికి సంతోషమైంది. అట్లా పరిచర్య బాధ్యత డిఎల్ మోడీకి తెలియకుండానే లోపలికి వచ్చేసాడు. ఆ రీతిగా దేవుని వాక్యంలో ఎదిగి మొట్టమొదటిగా సండే స్కూల్ మినిస్ట్రీ. నా ప్రియ సహోదరుడా, సండే స్కూల్ టీచర్స్ వారు ఎంత గొప్ప ప్రసంగికులు అవుతారో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే చిన్న బిడ్డలతో దేవుని వాక్యాన్ని బోధించేవారు పరిస్థితుల్లో 1000 మంది జనాభా కాదు, 10,000 మంది జనాభా అయినా ఆ ట్రెండ్ని చూసి ఒక్క నిమిషంలో వాళ్ళు తమ యొక్క విద్యా బోధన మార్చుకుంటారు. అందుకే మార్టిన్ లూథర్ గారు అంటే యేసుక్రీస్తు పుట్టుకకు పూర్వం 1500 సంవత్సరాల్లో మోషే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు పుట్టుకకు పూర్వం 1500 సంవత్సరాల్లో మోషే నాయకుడు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 1500 శతాబ్దంలో మార్టిన్ లూథర్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కదా.
యేసుక్రీస్తు పుట్టుకకు 1500 సంవత్సరాల క్రిందట ఎవరున్నారు? పుట్టిన తర్వాత 1500 సంవత్సరాలకి ఎవరు వచ్చారు? ఆయన వచ్చిన దాన్నే ఈ యొక్క క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్స్లు, మనం ప్రొటెస్టెంట్స్ కింద వచ్చాం. దేవుని వాక్యము మరి పాపముల నుండి వారికి పరిహారం కలుగజేస్తుందే కానీ పాప పత్రాలు కానీ ఫాదర్ దగ్గరికి పోయి మనం చెప్పాల్సిన అవసరతే లేదు. డైరెక్ట్గా మనం ప్రభుతో చెప్పుకోవచ్చని నినాదాన్ని తీసుకొని వచ్చి మార్టిన్ లూథర్ ఎంతో కష్టపడ్డాడు, ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి ఈ దినాన నీవు నేను వాక్యానుసారంగా దేవుని స్తుతిస్తున్నాం. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, క్రిస్టియన్ ప్రపంచ తెగ. క్యాథలిక్స్ అంటే విగ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత మరియమ్మ తల్లి యేసుక్రీస్తు ప్రభువును పూజిస్తారు. ప్రొటెస్టెంట్స్ అంటే దేవుని వాక్యం తప్ప ఏది ఉండదు, గమనించుకోవాలి. కాబట్టి ఆ యొక్క డిఎల్ మూడీ గారు అట్లా సండే స్కూల్ పరిచయం మరి విస్తరింపజేయాలని ఆ నాటకశాల ఖాళీ స్థలాన్ని అడిగాడు. నాటకశాల దొరికింది. అక్కడ చూస్తే సిగరెట్ పీకలు అవన్నీ ఉంటాయి. అంతకుముందు శనివారం రాత్రి జరిగినది. ఆదివారం ఉదయం కాలం ఈయన ఆ సండే స్కూల్ను రెంట్కి తీసుకున్నాడు. అక్కడికి వచ్చి అదంతా ఊడ్చేవాడంట. పీకలన్నీ ఊడ్చేసేదన్నీ చేసుకొని సండే స్కూల్ పరిచర్యను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయనకు 28 ఇయర్స్ వచ్చే లోపల ఎంత ప్రసంగికుడు అయిపోయాడంటే, ఆయనకు స్టేజ్ కడితే అందరికీ కనపడ్డని ట్రైన్ ట్రాక్ వేశారంట. ట్రైన్ ట్రాక్ వేసి చిన్న భోగి లాంటి స్టేజ్ పెట్టి అందరికీ కనబడేటట్టు తిప్పుతాడంట. ఇప్పుడు ట్రైన్ ట్రాక్ అనుకో, ఇట్లా పోతుంది, మరలా ఇట్లా పోతుంది, మరలా ఇట్లా వస్తుంది, ఈ లైన్కి పోతుంది, మరలా లాస్ట్ వరకు వెళ్తుంది. 28 సంవత్సరాల వయసులో. మరి మనం ఎట్లున్నాం? కనీసం 28 మంది కన్నా వాక్యాన్ని బోధించేవారిగా ఉన్నామా లేదా? ఉండకపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి మరియకి ఎన్ని గుర్తుకొస్తున్నాయి. నేను ఆయన ఎన్నోసార్లు దూషించానే, ఆయన వచ్చినప్పుడు కూడా కోపగించుకున్నానే, నేను రానుపో అని ఎన్నోసార్లు తృణీకరించానే. ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన వాడు నా ఎడల, నా కుటుంబం ఎడల, నా తమ్ముని ఎడల ఇంత గొప్ప ప్రణాళికను నిర్లక్ష్యం చేసేదే. ఏడ్పు దుఃఖముతో అంతకంటే నేను ఆయన ఎక్కువ గనపరచలేను. నాకున్నదంతా, నా హృదయమంతా, నా సంపాదనంతా ఇచ్చిన ఆయన పాదాలకు సమానం కాని దాన్నని పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలు తుచ్చు ఆమె ఏడుస్తూ ఆయన్ని ఆరాధిస్తుంటే ఈయనకేమొచ్చింది అని, ఈ అత్తరు ఎందుకు ఇట్లా పాడు చేశావు? శిష్యుల్లో ఎవరు మాట్లాడలే. ఈయన ఎందుకు అట్లా మాట్లాడాడు? ఇప్పుడు రండి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఎందుకు ఆ మాట అన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా రాయించి పెట్టాడు. ఇక్కడ 5వ వచనం 6వ వచనం బిగ్గరగా చదువుతున్నా ఆయన. బీదలకు ఎందుకు ఇయ్యలేదు అన్నాడు. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఎందుకు ఈ వాక్యం చదివాం? పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అయిన నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, హృదయం అనే దేవాలయంలో దూషించిన నన్ను నమ్మకమైన వానిగా మనల్ని కూడా ఎంచాడు. కాబట్టి మరి అంతగా ప్రేమించిన ఆమె మొట్టమొదట. అందుకే మొదటివారు, కడపటివారు. ఇదే రొటేషన్ జరుగుతూ ఉంది మన జీవిత యాత్రలో. కొన్నిసార్లు ఫస్ట్ ఉంటాం, కొన్నిసార్లు లాస్ట్ ఉంటాం. లాస్ట్ ఉండేది ఎప్పుడు? హృదయంలో సాటి సహోదరుని, దేవుణ్ణి దూషించి హింసించి చేసినప్పుడు నీ స్థానం ఆఖరికను గుర్తుపెట్టుకో. అక్కడి నుండి వెళ్ళిపోతే ఇంకా నిత్యాగ్ని గుండానికి వెళ్తాం. జాగ్రత్త, దేవుని యొక్క చిత్తంలో సమకూర్చబడాలి. అటువంటి యూదాను ఫైనాన్స్ మినిస్టర్గా చేసి డబ్బు సంచి అతని దగ్గర పెట్టాడు. వాడు దొంగ అయి ఉండి, దొంగకి ఎందుకు ఇచ్చాడు? నమ్మకమైన వానిగా ఎంచాడు. మారతాడనుకున్నాడు. మారాడా లేదా? యూదా మారాడా లేదా? మనం మారదామా వద్దా? ఇది రెస్పాన్స్ అంటే. మంచిది, చాలా సంతోషం. రైట్. కాబట్టి ఇక్కడ అటువంటి యూదాను నమ్మకమైన వానిగా ఎంచాడు. అటువంటి హింసకులమైన మనలను నమ్మకమైన వారిగా ఎంచి తన మందిరములో తన్ను ఆరాధించే గుంపులో చేర్చాడు. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం?
ఆయన చొక్కాయి అంచుల కింద ఉంచుకున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే మత్తయి సువార్త. వాక్యాలు టకటక చెప్పాలి, మీరు నాకు అందియాలా. నేను మీకు అందిస్తే ఎట్లా? నేను గొప్పనేం కాదు, నాకేం రాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని కానీ. అలాంటి వారమా మనము? ఎవరు వీరు? యెరూషలేము జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలైన వారు, దేవుణ్ణి అంగీకరించిన వారు, ఆయనకు సాక్షులుగా ఉండదగిన వారు. వీరంతా ఏం చేశారు? ప్రవక్తలను గౌరవించారా? చెప్పాలా? ప్రవక్తలను ఏం చేశారు? చంపారు. ఇంకా వాళ్ళ దగ్గరికి ఇంకా కొంతమంది వర్తమానికులు పంపితే ఏం చేశారు? రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచే కోయబడిరి. ఆ రాళ్ళాచే కొట్టబడిరి, రంపాలాచే కోయబడిరి. పరమ దర్శనముంది, పరమ దర్శనముంది. వార్తను చాటించిరి, సువార్తను చాటించిరి. నీ మోయేది నీ బలియా పనయేది, నీ సాక్ష్యము ఏది, నీ బలియా పనయేది. ప్రభు యేసునంగీకరించి చెదవేలా, ప్రభు యేసు నంగి మేలుకో లేమో, మేలుకో లేమో, రారమ్మో రారమ్మో విశ్వాసీ. నీ సాక్ష్యము ఏది, నీ బలి. కాబట్టి మనం ఎక్కడున్నాం? దేవుని చొక్కాయి అంచుల క్రింద మనం ఉన్నాం. అవునా కాదా? కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకుందో. గద్ద వస్తే కోడి పిల్లలు భయపడతాయా? తల్లి రెక్కల కింద నుంచి చూస్తుంటాయి గద్దను, భయపడు. మనం కూడా అంతే. కాబట్టి వాక్యాంశం ఎక్కడ గుర్తు చేయాలా? అంకుల్ వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోయాను? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. పూర్వం ఎట్లాంటి వాళ్ళ మనమంతా? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఇందు నిమిత్తమై నీవు నేను దేవుని స్తుతించి ఆరాధింప బద్ధులమై ఉన్నాం. తరువాత తెలియక అవిశ్వాసం వలన చేసింది గనుక కనికరింపబడినందుకు దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. ఎందుకు కనికరించాడు? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు అందరం కలిసి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. కృప, కనికరము. అందుకే పాట ఉంది కదా, కృప కనికరములా మా దేవా కృతజ్ఞత నార్పింతో. కృప కనికరములా మా దేవా కృతజ్ఞత నార్పింతో. చేపన శక్యము మహిమయుక్తము నీవ సాంగిన సంతోషము. మహిమయుక్తము నీవ సాంగిన సంతోషము. కుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదా. కృప కనికరములా మా దేవా కృతజ్ఞత నార్పింతో. కృప కనికరములా మా దేవా కృతజ్ఞత నార్పింతో. కాబట్టి దూషకులమైన మనలను తన పరిచర్యకు నమ్మకమైన వారినిగా ఎంచినందుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. తరువాత అవిశ్వాసం వలన చేసి కనికరింపబడ్డాం కాబట్టి కనికరాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. 14 చదవండి. కాబట్టి మన యందు ఆయన ఏమేమి విస్తరింపజేశాడు? ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరింపజేసెను. ఇప్పుడు మనలో ద్వేషం ఉంటుందా? మాకేం తెలుసు? వాక్యం చదివాం కదా, అందరం కలిసి చదువుదామా? అప్పుడన్నా అర్థమవుతుంది. 14 అందరం కలిసి. మరియు మన ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఇప్పుడు మన హృదయంలో ఏముంది? ప్రేమ అత్యధికంగా విస్తరించాలా. ఎవరికి? భార్య నుండి భర్తకు, భర్త నుండి భార్యకు, వారిద్దరి నుండి పిల్లలకు, పిల్లల నుండి ఇరుగు పొరుగు వారికి విస్తరించడం అంటే ఇదే కదా. ప్రేమకు బదులు అసూయ, ఈర్ష్య, ద్వేషాలు మనకు తెలియకుండానే విస్తరించిపోతూ ఉన్నాయి. అందుకే మన హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఇతరులకు మనం ఏం సంతోషం కలిగింపజేస్తాం? ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ ఎట్టుంటుంది? ఏమో అంకుల్ ఈరోజు కొట్లాడి వచ్చినట్టున్నాడు ఆంటీతో అనుకుంటారు కదా. అదే సంతోషంగా ఉంటే ప్రైజ్లాడ్ అంకుల్ అంటే ప్రైజ్లాడ్ అమ్మా బాగున్నావా, సంతోషం ఇద్దరికి. ప్రేమ విస్తరించాల. అందుకు మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఎలాంటి వారము? దూషణ, హింస ఇవన్నీ హృదయంలో తీసేసుకొని ఆయన మనల్ని నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి వందనాలు. తర్వాత అవిశ్వాసం వలన తెలియక కనికరింపబడ్డాం. ఆయన కనికరంతో మనల్ని తన కృపచేత రక్షింపబడ్డాం. కాబట్టి రక్షింపబడినందుకు కృపచేత వందనస్తులమై ఉన్నాం. మూడవదిగా ఆయన మన యందు యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తునందున్న విశ్వాసము, యేసుక్రీస్తునందున్న ప్రేమ మన యందు విస్తరించి అత్యధికముగా విస్తరింపజేశాడంట మన ద్వారా. అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఇప్పుడు 15వ వచనం రండి. 15వ వచనం అందరం కలిసి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మ తగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది. నేను చదవా? అట్టివారిలో అంటే నేను పాపిని అయిపోతా కదా, అందుకే నేను సైలెంట్ అయిపోయా. మీరంతా చదివేశారు. మీరంతా పాపులు, నేనంతా పవిత్రుడని కాదు, మనమందరం అలాంటి వారిమే.
అపోస్తలుడైన పౌలు పత్రికలు రాస్తూ ఆయన ఈ మాట చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పగలమా? నేను ప్రధాన పాపినయ్యా. ధైర్యం కావాలా. ఎంత గొప్ప దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుని, అయ్యా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ తగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానున్నయ్యా. ఏలాంటి వాడిని ఏ రీతిగా తీసుకొని వచ్చాడు? నేను పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడను, సంఘాన్ని హింసించాను, స్టెఫెన్ను చంపేటప్పుడు చట్టాన్ని రాశాను, వస్త్రాలకు కవిలి ఉన్న దౌర్భాగ్యునయ్యా నేను. అలాంటి నన్ను ఆయన పాపిని, ధర్మశాస్త్ర లేఖనాలు ఎరిగానే కానీ సాటి మనిషిని ప్రేమించలేని వాడిని, నా హృదయంలో పగ విస్తరించింది, ద్వేషం విస్తరించింది, అసూయ విస్తరించిందే కానీ క్రీస్తు యేసు ప్రభువును గ్రహించలేకపోయాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక కనికరింపబడ్డానయ్యా. నా పట్ల ప్రేమ చూపాడయ్యా. అలాంటి నన్ను నమ్మకమైన వారిగా ఎంచి తన పరిచర్యకు నియమించాడు. ఇప్పుడు ఆయన ప్రేమను, ఆయన కృపను నేను కూడా నా ద్వారా సంఘాలలో అనేకులకు విస్తరింపజేసేదానికి నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది. అయితే అట్టి వారిలో నేనే మొట్టమొదటి వాడిని, ప్రధాన పాపి నేనేనయ్యా. అందుకు దేవునికి వందనస్తులమై ఉన్నాం. 16 ఆయనను అందరం కలిసి, ఆయనను నిత్యజీవం మీకొద్దా, ఆయనను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడి తిని. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి 17వ వచనంతో దేవుని ఆరాధిద్దాం. 17వ వచనం అందరం కలిసి, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా ఆ యొక్క ప్రభువును మనము తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6:15, 1 తిమోతి 6:15, శ్రీమంతుడును అందరం కలిసి, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. అయిపోయింది ఆరాధన. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. ఎత్తబడెదవా లేక విడువబడెదవా, ఎత్తబడెదవా లేక విడువబడెదవా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని మనము స్తుతించి ఆరాధించాలా. ఒక పల్లవి చరణం పాడతాం. చరణం పాడే సమయంలో సండే స్కూల్ బిడ్డలు లైన్లలో వెళ్ళాలా. నేను మర్చిపోతున్నా, ఇవన్నీ మీ సండే స్కూల్ టీచర్ సేవకురాలు జ్ఞాపకం చేసింది. క్రమాన్ని మనం ఏం నేర్పిస్తున్నామని సిగ్గుపడ్డా, క్షమాపణ అడిగా. కాబట్టి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ టీచర్సు మొట్టమొదటిగా మరి సండే స్కూల్ ఆడపిల్లలను ముందుగా లైన్లలో క్రమానుసారంగా పంపించండి. టీచర్స్ శ్రద్ధ తీసుకొని మొట్టమొదటిగా గర్ల్స్ క్రమంగా లైన్లలో వెళ్తారు. ఆ తర్వాత బ్రదర్సు ఈ చిన్న బిడ్డలందరినీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళను లైన్లలో క్రమానుసారంగా పంపించాలి. తిరిగి సండే స్కూల్ మరి మందిరానికి వచ్చేటప్పుడు కూడా అదే క్రమంలో ఇరుపక్కలు రావచ్చు, ఇట్లా అట్లా కానుకలు వేసేటప్పుడు. ఆ రీతిగా క్రమాన్ని పాటించి చిన్న బిడ్డలకు మనం నేర్పించే వారిగా ఉంటాం. మనం పెద్దలం కొన్నిసార్లు మర్చిపోతాం, క్రమం తప్పిపోతారు వాళ్ళు. నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు ఎట్లా చెప్తారు? కాబట్టి పల్లవి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ టీచర్స్ శ్రద్ధ వహించి ఆ రీతిగా
ముందు కొనసాగు. రండి, పాటలు పాడే సహోదరులు లేచి నిల్చుండి పాడదాం. లైన్లలో లేనివారు లైన్లలోకి రండి. పాట సంఖ్య 105, పాత పుస్తకం 103, 105, 103. మరి పల్లవి మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుంటాం. రెండవ చరణం పాడేటప్పుడు బిడ్డలను సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు లైన్లో క్రమానుసారంగా వెళ్తారు. మొట్టమొదట గర్ల్స్, తర్వాత బాయ్స్ క్రమానుసారంగా వెళ్ళాలి. దేవుని కొని యాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దేవుని కొని యాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియయందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియయందు జన్మించెను. మరియందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. పాప శాపములు తీర్చాను, పాటలు పడెను దేవా గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను, పాటలు పడెను దేవా గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల పోయాడే, ప్రాణమునిచ్చెను మానాకై. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దయచేసి ఆరాధనలోనికి వెళ్దాం. గమనించండి, మొట్టమొదట సండే స్కూల్ టీచర్స్. ఈ ఉదయకాలంలో ఎవరైతే టీచర్స్గా వాక్యాన్ని బోధించేవారుగా ఉన్నారో ఆ సండే స్కూల్ టీచర్స్ ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారు. అంతవరకు సంఘం మౌనంగా ఉండాలి. ఇద్దరు టీచర్స్ ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి బిగ్గరగా మరి వాక్యానుసారంగా నీ హృదయ ప్రేరేపణ చొప్పున ఎక్కువ